వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయితే మనం ప్రస్తుతం శంషాబాద్లోని శ్రీ గణేష్ గుప్తా గురుస్వామి గారు నిర్వహిస్తున్న అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమానికి విచ్చేసాము. అయితే ఈ పూజా కార్యక్రమం మొత్తం మన V3 న్యూస్లో వీక్షిద్దాం రండి. ప్రస్తుతం మనతో శంషాబాద్ ఎమ్మెల్యే రాజేందర్ గౌడ్ గారు ఉన్నారు. ఆయన మాటల్లోనే విందాం ఈ పూజా కార్యక్రమం గురించి. ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి. ముందుగా అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ముందుగా V3 టీవీ వాళ్ళకు కూడా, ముఖ్యంగా శంషాబాద్లో అయ్యప్ప స్వామి పూజ ఎప్పుడు గణేష్ గుప్తా గారు ఎంతో పెద్ద ఎత్తున 1 జనవరి నాడు చేస్తాడు. ఇక్కడనే కాదు, శంషాబాద్ మండలం అంతా కూడా పెద్ద ఎత్తున మొన్న 26 తారీఖు నాడు కూడా అయ్యప్ప స్వామి గుడిలో పెద్ద ఎత్తున జరిగింది. ఇక్కడ మా నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున చేసి నిజంగా కూడా అయ్యప్ప పూజ అంటేనే ఎంతో ఒక ప్రేమతో ప్రజలందరూ కూడా ఎంతో భక్తితో చేసడం చాలా సంతోషం. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా గణేష్ గుప్తా చాలా పెద్ద ఎత్తున చేస్తారు. దగ్గర నేను అనుకుంటా 3-4 వేల మంది, దగ్గర 2,000 మంది అయ్యప్పలు కూడా అవుతారు, శివుల అయ్యప్పలు కూడా అవుతారు. అందరూ కూడా చేస్తారు. ఎందుకంటే ఒక భక్తి చేసినప్పుడు, మనకు నమ్మకం ఉన్నప్పుడు చేయవలసిన అవసరం మనకు ఉంటుంది. ఇకప్పుడు నిజంగా కూడా అయ్యప్ప స్వామి గారు ఈ రోజులు చూస్తున్నాం, చాలామంది ఈడికెళ్ళి కాదు, చాలా బొంబాయి అక్కడ నడుచుకుంటూ పోతారు ఆయన దగ్గరికి. ఎందుకైనా ఆశీర్వాదం మా మీద ఉన్నదన్నట్టుగా చేయడం చాలా సంతోషం. ఏదేమున్నా తెలంగాణ అంతా కూడా, భారతదేశం మొత్తం అంతా కూడా అయ్యప్ప స్వామి గారి ఆశీర్వాదం ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో అందరూ కూడా మంచిగా మళ్ళీ సంవత్సరం దాకా సంతోషంగా ఉండాలని చెప్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఉన్న వాళ్ళందరం కూడా, ప్రజాప్రతినిధులందరం కూడా ఆయన ఆశీర్వాదంతో ఈ రోజుకు మేము జరగడం జరిగింది. థ్యాంక్ యూ అమ్మా. కానీ సార్ V3 న్యూస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. V3 టీవీ వాళ్ళకందరూ కూడా, మళ్ళొక ప్రజలందరూ కూడా, V3 వాళ్ళకు కూడా అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మీ టీవీ కూడా చాలా ముందు పోయి ఇంకా ప్రజలతో అందరి సమస్యలను కూడా తీర్చాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. స్వామి కన్నే స్వామి కన్నే స్వామి పేట తుల్లి ఆడవేమి, కన్నే స్వామి కన్నే స్వామి పేట తుల్లి ఆడవేమి, కన్నే స్వామి కన్నే స్వామి పేట తుల్లి ఆడవేమి.
స్వామియే శరణమయ్యప్ప నాలుగై వృత్తములోకదే మంచి మాటావే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప జై భద్రకాళి వై వరమునియరవమ్మ శ్రీ భద్రకాళి వై శిరునియరవమ్మ జై భద్రకాళి వై వరమునియరవమ్మ శ్రీ భద్రకాళి వై శిరునియరవమ్మ అమ్మావో 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 దుర్గమ్మ కాళివదయమ్మ స్వామి శరణమయ్యప్ప అఖిల భువన దీపం భక్త చిత్తాబ్జసూనం సురగణ పరిసేవ్యం తత్వమస్యాది లక్ష్యం హరియర సుతమీశా తారక బ్రహ్మస్వరూపం శబరిగిరినివాసో భావయే భూతనాదం భూతనాదం స్వాగతం అయ్యప్ప స్వాగతం అయ్యప్ప స్వాగతం అయ్యప్ప స్వాగతం అయ్యప్ప
అందరూ అడ్డం జరగాల పల్లకి. ఇంతకుముందే చెప్పిన ఎవరు లేవద్దని. స్వామి పల్లకి నుంచి అందరూ అడ్డం జరగండి. దయచేసి అందరూ కూర్చుంటే అందరూ కనిపిస్తుంది. మకట స్వామి రూపంగా ఉయ్యాల, నా స్వామి ఉయ్యాల. మకట స్వామి రూపంగా ఉయ్యాల, నా స్వామి ఉయ్యాల. పందల బాలుడు పంపావాసుడు హరిహర కలయుడు నడవలే. మల్లెపూల పల్లకి మందార పల్లకి మణికంఠుడికి నడవకారు పల్లకి. కరిమల వాసుడు విమల వాసుడు హరిహర కలయుడు ఎనిమిది వాసుడు ఏకవ వాసుడు హరిహర కలయుడు నడవలే. అఖిలాండ కోటి బ్రహ్మాండ అయ్యప్ప శరణమయ్యా. శరణమయ్య అయ్యప్ప శరణమయ్య. అవిటివాన్ని నడిపించిన ఆనంద రూపుడవయ్యా మా స్వామి అయ్యప్ప. శరణమయ్యప్ప జ్యోతివే శరణమయ్యప్ప సన్నిధానమే శరణమయ్యప్ప స్వామియే. ఆ పట్టలేని అనంతంలో అయ్యప్ప
స్వాములు వెంకటరమణ స్వామి స్వామి కన్నే స్వామి పేట తుల్లి ఆడవేమి కన్నే స్వామి పేట తుల్లి ఆడవేమి కన్నే స్వామి
రావయ్యో మణికంఠ రావయ్యా
न ब्रह्मं जीवं च द्राक्षादिराजादिराजाय प्रसय्य सायिवे नमो वयं वै सवनाय पूर्वहे समे कामान्नामकामय वयं परमेश्वरो वै तदाधिपतिराय महाराजाय नमः ॐ तद्ब्रह्मः ॐ तद्वायुः ॐ तदात्मः ॐ तत्सर्वम् अनर्सतिभूतेशग्रस्तं विघ्नस्तं रुद्रस्तं इष्टस्तं ब्रह्मस्तं प्रजापति मंदिर संभूर्णध्वरः लोकं पुष्पं वेद पुष्पनाञ्जाविपशुमान् भवति चन्द्रमावापं पुष्पं पुष्पनाञ्जाविपशुमान् भवति एवं वेद लोपमायतनं वेद आयतनवान् भवति अग्निर्वामावायतनवान् भवति यो अग्निरायतनं वेद आयतनवान् भवति एवं वेद योपमायतनं वेद आयतनवान् भवति नक्षत्राणि भावायतनम् आयतनवान् भवति यो नक्षत्रायतनं वेद आयतनवान् भवति भवा नक्षत्रायतनम् आयतनवान् भवति एवं वेद योपमायतनं वेद आयतनवान् भवति संवत्सरो भावायतनम् आयतनवान् भवति संवत्सरायतनं वेद आयतनवान् भवति भवा संवत्सरायतनम् आयतनवान् भवति एवं वेदां पुष्टां प्रतिष्ठते ॐ वृषत्सविद्महे साक्षाक्षमहादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ॐ तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो धन्वन् प्रचोदयात् ॐ तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नो शम्भुकः प्रचोदयात् ॐ तत्पुरुषाय विद्महे सुवर्णपक्षाय धीमहि तन्नो गरुडः प्रचोदयात् ॐ वेदात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमहि तन्नो ब्रह्मः प्रचोदयात् ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॐ भद्रनकाय विद्महे तीक्ष्णदन्ताय धीमहि तन्नो नारसिंहः प्रचोदयात् ॐ भास्कराय विद्महे माचतिकराय धीमहि तन्नो आदित्यः प्रचोदयात् ॐ वैश्वन्यराय विद्महे ज्वालालीलाय धीमहि तन्नो अग्निः प्रचोदयात् दाक्षायणाय विद्महे निरपतये नमः ॐ निरपतये नमः ॐ निरपतकान्तिताय नमः ॐ निरपतकान्तिताय नमः मूर्ध्वाय नमः ॐ मूर्ध्वाय नमः मूर्धलिङ्गाय नमः ॐ मूर्धलिङ्गाय नमः हिरण्याय ॐ नमः हिरण्याय नमः हिरण्यलिङ्गाय ॐ नमः हिरण्यलिङ्गाय नमः सुवर्णाय नमः ॐ सुवर्णाय नमः सुवर्णलिङ्गाय नमः ॐ सुवर्णलिङ्गाय नमः दिव्याय नमः ॐ दिव्याय नमः दिव्यलिङ्गाय नमः ॐ दिव्यलिङ्गाय नमः भवाय नमः ॐ भवाय नमः भवलिङ्गाय ॐ नमः भवलिङ्गाय नमः सर्वाय ॐ नमः सर्वाय नमः सर्वलिङ्गाय ॐ नमः सर्वलिङ्गाय नमः शिवाय नमः ॐ शिवाय नमः शिवलिङ्गाय नमः ॐ शिवलिङ्गाय नमः ज्वालाय नमः ॐ ज्वालाय नमः ज्वाललिङ्गाय नमः ॐ ज्वाललिङ्गाय नमः आत्माय नमः ॐ आत्माय नमः आत्मलिङ्गाय नमः ॐ आत्मलिङ्गाय नमः यूतस्वंसतोजाताय नमो नमो भवाय वासुदेवाय नमः ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः रुद्राय नमः कालाय नमः कालभैरवाय नमः बलभद्राय नमः बलाय नमः बलप्रतापाय नमः सर्वभूततमन्नाय नमो नमः गौरीभ्यं गौरीधरेभ्यं सर्वेभ्यं सर्वैः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ॐ तत्पुरुषाय विद्महे मणिकण्ठाय धीमहि तन्नो शास्त्रः प्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्मादिपदो ब्रह्मादिपदो व्यस्त सदाशिवमिदं विष्णुवे स्वाहा कारुण्यामृतपूर्णं सर्वविघ्नोहरं देवं शास्त्राणं प्रणमाम्यहं स्वामी शरणमय्यप्प अस्मत्कुलेश्वरं देवम् अस्मच्चित्तविनाशनम् अस्मदीशाप्रदातारं शास्त्राणं प्रणमाम्यहं स्वामी शरणमय्यप्प पाण्ड्येशवंशनिलमं केरळे केरळविग्रहम् आर्तत्राणहरं देवं शास्त्राणं प्रणमाम्यहं स्वामी शरणमय्यप्प पञ्चरत्नाख्यवेदत्यो नित्यं स्तोत्रं पठेन्नरः तस्य प्रसन्नो भगवान् शास्त्रावसुमानसे स्वामी शरणमय्यप्प त्रयं परमपरादेशं गणादेववर्मिहं गजारूढं महावन्धे शास्त्राणं कुलदैवतं स्वामी शरणमय्यप्प यस्वधन्वन्तरे माता पिता रुद्रो वेशस्तमः ॐ शास्त्रान्तरं वन्देऽहं विष्णुनन्दनं स्वामी शरणमय्यप्प व्याघ्ररूढप्रज्ञनेत्रं स्वर्णमाला विभूषणं वीरपट्टाधरं घोरं वन्देऽहं शम्भुनन्दनं स्वामी शरणमय्यप्प किङ्किणोद्यानभूतेशं पूर्णचन्द्रनिवासिनं किरातरूपशास्त्राणां वन्देऽहं पाण्ड्यनन्दनं स्वामी शरणमय्यप्प भूतभेदालसंश्लेषहरं वनवासप्रियं देवं नमामि जगदीश्वरं स्वामी शरणमय्यप्प बालनेत्रं देवं कलिदोषविनाशनं बालरूपं लोकनाथं नमामि
శబరీశ్వరం స్వామియే శరణమయ్యప్ప సంవిహాగోమల విశాలతనం విచిత్రం వయోమనవామహస్తం ఉద్ధుంగరత్నమకణం నిలాకరశేషం శాస్త్రాణం విశ్వవరణం శరణం ప్రబద్ధే స్వామియే శరణమయ్యప్ప ఓం రక్ష రక్ష మహాబాహో శాంతి దివ్యం నమో నమః స్వామియే శరణమయ్యప్ప ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూతాదయాపర రక్ష రక్ష మహాబాహో శాస్తి తుభ్యం నమో నమః స్వామియే శరణమయ్యప్ప శబరి పర్వతే కూర్ధ్యం శాంతమానస సంస్కృతం భక్తౌ శమాపహంసారం అయ్యప్పన్ ప్రణమామ్యహం స్వామియే శరణమయ్యప్ప స్వామియే శంకరాయ 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 మంగళం శంకరీ మనోహరాయ కాశీరాయ మంగళం గురువరాయ మంగళం సకలదేయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ పుష్కలాంబ సమేత హరిహర పుత్ర అయ్యప్ప స్వామినే నమః అనంత శతకోటి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి స్వామియే శరణమయ్యప్ప పురసా శిరసా దృశ్యా మనసా వచసా తదాభ్యాం కరాభ్యాం గణాభ్యాం నమో సాంగ ఉచ్యతే అయ్యప్ప స్వామినే నమః సాష్టాంగ నమస్కారం సమర్పయామి స్వామియే దేవమా అమృతం ఘమయ ఓం శాంతి 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 సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు ఆయుర్వరేణ్యం ఉత్తరోత్తరాదిరస్తు ఏతత్ సర్వం శ్రీ అయ్యప్ప స్వామి పాదార్పణమస్తు స్వామియే శరణమయ్యప్ప అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రధానవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యార్థం శిశాంతే చ పార్వతీ స్వామియే శరణమయ్యప్ప స్వామి మాత స్వాములు మండపం వెనక వెళ్ళి భిక్ష చేసుకోవాలి స్వామి స్వామి వంకాయ కర్రీ టమాటా మసాలా తీసుకోండి స్వామి వంకాయ కర్రీ టమాటా మసాలా సాంబార్ తీసుకోండి స్వామి వరసారి ఎక్కడున్నా సేమికి రావాలి స్వామి అన్నపూర్ణ తీసుకోండి స్వామి భిక్ష తీసుకోండి అట్లనే స్వామి శరణం స్వామి శరణం మాత స్వాములు భిక్ష చేసుకొని దర్శనం చేసుకోవాలి స్వామి ఇప్పుడే ఎవరు రావద్దు పైకి దయచేసి మానసాన్ని అందరూ కూడా భిక్ష చేయండి స్వామి భిక్ష చేసిన తర్వాత దర్శనం చేసుకోండి స్వామి మాట స్వామి అందరూ భిక్ష చేసుకొని దర్శనం చేసుకోవాలి స్వామి భిక్షాటన చేయడం జరిగింది స్వామి భరత్ స్వామి ఎక్కడున్న శిల్పికి రావాలి మాట స్వాములు శ్రీ జిగాలతో మల్లికన్న వస్తున్నారు భిక్ష చేసుకొని రావాలి స్వామి శరణం స్వామి ముందు ప్రాంగణంలో ప్రస్తుతం మనతో గురుస్వామి బాబుస్వామి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం పడిపూజ యొక్క విశిష్టత ఏంటి అనేది. స్వామి చెప్పండి, పడిపూజ యొక్క విశిష్టత ఏంటి, అసలు ఈ పడిపూజ కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తారు? అనాదిగా వస్తున్న శబరిమల సనాతన ధర్మ ప్రకారం శబరిమలలో 18 మెట్లు ఉన్నాయి. ఆ 18 మంది దేవతలపై నుంచి ఎక్కి పైన కూర్చున్నాడు మణికంఠుడు. కాబట్టి ఆ ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క దేవత రూపంలో పడుకున్నాడు కాబట్టి పూజలు జరిపిస్తారు. పడిమెట్ల పూజ అంటే శబరిమలలో దేవతలపై నుంచి ఎక్కి పైకి వెళ్ళి కూర్చున్నాడు కాబట్టి మణికంఠుడు ఆ దేవతలపై నుంచి వెళ్ళాలంటే ఈ 41 days మాల దీక్ష చేసుకునే వెళ్తారు. కాబట్టి 41 days చేసుకున్న తర్వాతనే ఈ మెట్లపైన ఎక్కుతాం. కాబట్టి అదే శబరిమల జరిగే విధానంగానే ఇక్కడ జరిపించి చూపిస్తున్నాం స్వామిలకు. శబరిమల పడిపూజ కార్యక్రమం ఇక్కడ శబరిమల ఎలాగ జరుగుతుందో అలాగనే ఇక్కడ జరిపించి చూపిస్తాం అనమాట. తెలియని వాళ్ళందరికీ తెలియపరిచే విధంగా ఈ పడిపూజ కార్యక్రమం జరిపించుకుంటాం. స్వామి అలానే గురుస్వామి అంటే ఏంటి, కన్యస్వామి అంటే ఏంటి, గురుస్వామికి కన్యస్వామికి మధ్య ఉన్న తేడా ఏమిటి? గురుస్వామి అంటే శబరిమల 18 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత 5వ సంవత్సరం వెళ్ళినాక ఇట్లా గురుస్వామి అంటారు. మొదటిసారి వేసుకున్న స్వామి కన్యస్వామి, రెండవసారి దీక్ష తీసుకొని శబరిమల వెళ్తే కత్తి స్వామి అని పిలుస్తారు. 3వ సంవత్సరం మాల దీక్ష చేసుకొని వెళ్తే గంట స్వామి, 4వ సంవత్సరం మాల దీక్ష చేసుకొని వెళ్ళినవాడు గదాస్వామి, 5వ సంవత్సరం వెళ్ళిన వాడు పేరు స్వామి గురుస్వామిగా పిలుస్తారు.
అప్పటి నుంచి పూజలు చేసేవాళ్ళు కొంతమంది గురుస్వాములు అవుతారు, మిగతా వాళ్ళు యథావిధిగా వెళ్తూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. అందులో చేయని వాళ్ళు గిట్ట చాలామంది ఉన్నారు. 40 సంవత్సరాలు వెళ్ళిన వాళ్ళు గిట్ట కొందరు పూజలు చేయరు, వాళ్ళను గురుస్వాములనే పిలుస్తూ ఉంటారు. గురుస్వామి అంటే పూజ చేసి స్వాములను తీసుకెళ్లే వాళ్ళని గురుస్వామి అని పిలుస్తారు. ప్రస్తుతం మనతో పూజా కార్యక్రమం నిర్వహించిన గణేష్ గుప్తా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఈ కార్యక్రమం గురించి. స్వామి చెప్పండి. స్వామి శరణం. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. నేను ఇక్కడ గత 25 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాను. ఇక్కడ పడి పూజ, ఈ మన సనాతన ధర్మం నుంచి వచ్చినటువంటి ఆచార వ్యవహారాలు రాబోయే తరాలకు కూడా అందే విధంగా ఇట్లాంటి మహాపూజ కార్యక్రమాలు నిర్వహించి అందరినీ అయ్యప్ప స్వామి వైపు వచ్చే విధంగా మేమందరం కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అదే దాంట్లో భాగంగానే ఇక్కడ ఈరోజు ఈ సామూహికంగా ఇంత పెద్ద పూజ నిర్వహించడం, ఇక్కడికి ఒక 4 నుంచి 5 వేల మంది భక్తులు రావడం జరుగుతుంది. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఈ పూజ కార్యక్రమం మా ఒక గ్రామంలోనే పెద్ద మా ఊరి పూజ లెక్క ఇది ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ చెప్పినా చెప్పకుండా అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుంటారు. అలానే స్వామి ఈ పూజకి ఇంత మంచి ఆదరణ లభించింది కదా, అంటే స్వామిలు కానీ భక్తులు కానీ చాలా మంచి ఆదరణ స్పందన లభించింది. దీనికి మీ స్పందన ఏంటి, అంటే మీ ఫీలింగ్ ఏంటి? నాకు చాలా అది ఉందమ్మా, కడుపు నిండినట్టు ఉంటుంది ఇట్లా వస్తే. సంవత్సరం అంతా ఎదురు చూస్తాను నేను ఈ పూజ కోసము. అక్కడ మా అయ్యప్ప దేవాలయంలో పూజ, ఇక్కడ ఈ పూజ కోసం సంవత్సరం అంతా ఎదురు చూస్తాం. ఈరోజు అయిపోతుంటే మళ్ళీ సంవత్సరం ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటాం మేము. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మాలధారణ చేసినటువంటి స్వాములు ప్రతి సంవత్సరం మా పూజ చూసిన తర్వాత కూడా ఒక 50 నుంచి 60 మంది స్వాములు, కొత్త స్వాములు పెరగడం జరుగుతూ ఉంది. దాని ద్వారా ఏంటంటే జనాల్లోకి ఆధ్యాత్మికత వెళ్ళడం జరుగుతుంది. మన సనాతన ధర్మం అంటే ఏంది, ఇందులో ఉంటే అయ్యప్ప మాల వేసుకుంటే 41 రోజులు క్రమశిక్షణగా ఉండడము, దీని ద్వారా ఆరోగ్యంగానే కానీ సామాజికంగానే కానీ ఆధ్యాత్మికంగానే కానీ మనిషి వ్యక్తి వికాసం చెందుతాడు దీని ద్వారా. తర్వాత కూడా మిగిలిన కాలంలో కూడా ఇంతే క్రమశిక్షణగా మనిషి ఉండే విధంగా ఈ దీక్ష తీర్చిదిద్దుతుంది మనిషిని, అయ్యప్ప దీక్ష. స్వామి ఈ పూజా కార్యక్రమం ఎన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు? ఇక ముందు కూడా ఇంకా ఏమన్నా కొత్తగా చేసే ఆలోచనలు ఏమన్నా ఉన్నారా? అంటే ప్రతి సంవత్సరం కొత్తగానే కనిపిస్తుంది. అయ్యప్ప అనేది నిత్య నూతనం, చిరు పురాతనం. రోజు కొత్తగా కనిపిస్తాడు కానీ చాలా పాత వ్యక్తి అయ్యప్ప. సనాతన ధర్మం అంటే ఎన్నో వేల సంవత్సరాలు చూస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఇది. ప్రతి సంవత్సరం నాకు ఎంతవరకు అవకాశం ఉంటే ఈ పూజా కార్యక్రమం నిర్వహిస్తూనే ఉంటాను. నేను ఎన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు? నేను ఇప్పుడు చేయబట్టి కూడా ఇది 25 సంవత్సరాలు అయిందమ్మా నేను పూజ చేయబట్టి. మా పాండు గురుస్వామి గారు ఉండే, ఆయన ముందు నిర్వహిస్తుండే, ఆయన స్వామి కాలం చేసినారు. తర్వాత ఆ కార్యక్రమం అంతా కూడా మేము నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూశారు కదా, గణేష్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో 24వ అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమం ఎంత ఘనంగా నిర్వహించారో. ఇలాంటి మహాపడిపూజ కార్యక్రమాలు మరెన్నో మన V3 న్యూస్లో. కెమెరామెన్ అఖిల్తో సాయి సుధా, V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.